కాదండి, గతం నుంచి కాదండి, గత ప్రభుత్వంలో వారున్నప్పుడు ఇష్టారీతిని వ్యవహరించారు అధికారులు, అందరూ సహకరించారు. లేదంటే అనుకోండి, ఇప్పుడు 6 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 4 నెలల దాకా ఈ దందాన్ని పేరునాని కొనసాగించారంటే ఎలా ఎలా సాధ్యమైంది? ఇక్కడ ఎవరు సహకరించారు మరి? ఈ దందాన్ని కొనసాగించటమే కాదు, లాస్ట్ నుంచి ఏది ఎన్నికల ముందు అమ్ముకున్న ఆ బియ్యం కూడా ఆ కొరవ అనేది అట్లాగా కంటిన్యూ అవుతానే వస్తుంది. దాన్ని కూడా ఈ సివిల్ సప్లైస్ అధికారులు చూసి చూడనట్టుగా వదిలేయటం లా కానీ, లేకపోతే వాళ్ళతో మిలాఖత్ అవటం కానీ జరగాలి. మరి సివిల్ సప్లైస్ అధికారి కోటిరెడ్డి అని ఆయన కూడా వాళ్ళతో మిలాఖత్ అవటం, లారీ డ్రైవర్ సంగతి ఏమిటి, రైస్ మిల్ ఓనర్ సంగతి ఏమిటి, కాకినాడ పోర్టు దగ్గర ఈ బియ్యం కొనుక్కున్న వ్యాపారి సంగతి ఏమిటి, మొత్తం అంతా బయటకు తీశారు. నిన్న మరి ఆవిడ జయసుధ గారిని పిలిచి ఈ విచారణాధికారి యేసుబాబు ఆవిడ్ని 2 గంటల పాటు విచారించారు. క్వశ్చన్లతోటి మా ఆవిడ్ని విస్తుబోయేలా చేశారు అన్నట్టుగా కొంత మీడియాలో కూడా వస్తా ఉంది. కాకపోతే అది జరిగింది ఏమిటి, ఆవిడ ఒక మేయర్ గారి కారులో వచ్చి దిగారు. ఆడ మేయర్ ఎలా తీసుకొని వస్తారో మనకి ఇంతవరకు అర్థం కాదు. పోనీ ఒక విచారణాధికారి దగ్గరికి ఏమైనా తీసుకొని వచ్చారు అని అనుకుంటే, అలా అనిపించిందా? అక్కడ విచారణ కోసం వచ్చినట్లుగా ఏమన్నా ఏమి లేదు. విచారణకి పేర్ని జయసుధ గారు యేసుబాబు గారి ముందు విచారణ కోసం వచ్చారు అనే అంశం నాకు ఏ క్వశ్చన్ నాకైతే అది చూసినప్పుడు అనిపించలేదండి. ఇక్కడ ఏదో ఫార్మాలిటీగా ఆవిడను ప్రశ్నించాలి, వారికే ఏదో వినతి పత్రం ఇవ్వడానికో వారికి ఏదో పని కోసం వచ్చినట్లుంది కానీ, లేదంటే వారి అనుచరుల మీద ఏదో కేసుల గురించి ఏదో మాట్లాడుకోవడం కోసం వచ్చినట్టుంది కానీ, విచారణ కోసం వారు వచ్చారని అక్కడ ఉందా అసలు అట్లా? అవును, అక్కడ ఏది మరి ఆ పోలీస్ అధికారి మీద ఏవి చర్యలేవు ఇప్పటిదాకా? అసలు అలాంటి పోలీసు అధికారులు ఇంకెందుకు అసలు లోపలికి ఎందుకు రానిచ్చారు అందరినీ? వారు ఏంది అసలు కార్యకర్తలు మీటింగ్ కోసం వచ్చారా? అదే అక్కడికి పదుల సంఖ్యలో కార్యకర్తలు వచ్చి అక్కడ అసలే ఒంట్లో బాగలేని ఆవిడని ఎంతసేపు ప్రశ్నిస్తారండి అని వీళ్ళు పోలీసులను ప్రశ్నిస్తుంటే, అక్కడ ఉన్న SHO ఈ కార్యకర్తలందరికీ సర్ది చెప్పి బయటకు పంపిస్తుంటే పోకుండా వాళ్ళు ఆవరణలోనే తిరుగుతున్నారు. ఒక విచారణ జరుగుతుంది అనుకోవాలనా? అసలు ఈ రేషన్ బియ్యం మీద ఓ పెద్ద సిట్ చేశారు. ఇప్పుడు హెల్త్ బాగాలేదనుకోండి, ఒకరోజు మినహాయింపిస్తారు, లేదా ఇంకొక లెటర్ పెట్టుకోవడం, ఏదో పిటిషన్ వేసుకోవడం, 5-6 రోజులు మినహాయింపిస్తారు. అంతేగాని వీళ్ళు వచ్చి ఎంతసేపు విచారిస్తారు, మీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు కూర్చోబెట్టి ప్రశ్నలు వేస్తారా అని చెప్పి వారు పోలీసుల మీదకి దురుసుగా ప్రవర్తిస్తున్నా పోలీసులు ఏం చేయలేకపోయారు మరి, వినకుండానే ఊరుకుంటారు. ఇంకా విచిత్రమైన విషయం ఏమిటంటే, అంత ఒంట్లో బాగలేని ఆవిడ ఆ ముందు రోజు రాత్రి ఎక్కడున్నారు అనేది ఒక వివరం చెప్పారు. చూడండి, నోటీస్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో లేరు అని అంటే, ఎక్కడికి వెళ్ళారు అని అడిగితే ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం పార్టీ కార్యకర్తలు ఇతర నాయకులతోటి కలిపి సెలబ్రేషన్స్ కోసం వెళ్ళారంట. రేత్రులేమో పార్టీలు చేసుకుంటారు, పొద్దున్నే వచ్చేమో విచారణకు హాజరవుతారు. ఆ విచారణకి మేయర్ గారు కారులో వస్తారు, దాంతో పాటుగా వెనక కార్యకర్తలను పెట్టుకుని మహిళా కార్యకర్తలను పెట్టుకొని వస్తారు, లాయర్లు తీసుకొని వస్తారు. సరే విచారణ జరుగుతుంది అని అంటే ఎంతసేపు ఒంట్లో బాగలేని ఆవిడికి అంటుంటే అంత హాస్యాస్పదంగా కనిపించట్లేదండి. ఇది కాకుండా ఇంకోటి నేను ఏమిటంటానంటే, డిస్కస్ చేద్దాము ఒకసారి. మనం రవికిరణ్ గారి వాయిస్, శరత్ చౌదరి గారి వాయిస్ తీసుకున్నాక మళ్ళీ వస్తాను. మీరు ఏమైనా పాయింట్స్ ఉంటే తర్వాత మనం